హాయ్ అండి, నా వీడియోస్ చూసే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో నేను మీకు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ 70 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, మనకి ఇది మక్తా అండి. మనకి మియాపూర్కి దగ్గరలో, మనకి హెచ్ఎంటి స్వర్ణపురి అండ్ జేపీ నగర్కి నియర్ బైగా మక్తా ఏరియాలో 70 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ G+2 ఫర్ సేల్ అండి. మనకి రెంట్స్ కూడా 30,000 దాకా రెంట్స్ వస్తాయి. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ కింద 1 BHK, పైన 2 BHK అండ్ పైన 2 రూమ్స్ 1 BHKs. సో టోటల్ పోర్షన్స్ అన్నీ రెంట్కి ఇస్తే మనకి 35,000 దాకా రెంట్స్ వస్తాయి. మనకి సంప్ ఉంది, బోర్ ఉంది అండ్ మనకి ఈ హౌస్ అనేది వెరీ నియర్ టు ద మియాపూర్, చందానగర్, కొండాపూర్ వీటన్నింటికి వెరీ నియర్ బైగా ఉంటుందండి. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్కి ఉంది. ఇది వచ్చేసి 14 years ఓల్డ్. ఈ హౌస్ మనకి రీసేల్కి వచ్చింది. సో మియాపూర్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ ఎవరైనా చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. మనకి ఈ హౌస్ వచ్చేసి జస్ట్ మనకి 96 lakhs చెప్తున్నారు, 96 లక్షలకి మాత్రమే. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ అనేది మనకి సేల్కి ఉందండి. సో ఇది పైన సెకండ్ ఫ్లోర్లో 2 portions అండి. ఇవి కూడా మనం రెంట్కి ఇవ్వచ్చు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి 1 BHK ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK. సో టోటల్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో ఈ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. అండ్ ఇప్పుడు నేను మీకు కింద కూడా చూపిస్తున్నాను. అండ్ కింద పోర్షన్ వచ్చేసి మనకి హాలు, బెడ్రూము, కిచెన్ అండ్ ఇది కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ అండి. సో ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనేది సేల్కి ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9441739133. ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ 70 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, 1800 SFT ఉంటుంది. సో ఈ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. సో వెరీ రీజనబుల్, జస్ట్ 96 lakhsకే ఈ హౌస్ అనేది సేల్కి ఉందండి. ఇది అన్ని ప్రైమ్ ఏరియాస్కి వెరీ నియర్ బైగా ఉంటుంది. మియాపూర్, చందానగర్, హాఫీస్పేట్, కొండాపూర్ వీటన్నింటికి నియర్ బైగా ఉంటుంది. ఏరియా వచ్చేసి మక్తా. ఇది నేను బయట ఎలివేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. సో మక్తాలో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి ఉంది, 70 స్క్వేర్ యార్డ్స్, 14 years ఓల్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.